మేషరాశివారికి ఇక మొదలవబోతోంది ఒక అసలైన రణరంగం. వినండి, ఆకాశం బద్దలయ్యేలా, విరోధుల నోళ్లు మూతపడేలా ఒక పెను తుఫాను దూసుకొస్తోంది. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని నిజాలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వస్తే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటలు అక్షర సత్యాలు. ఇది 1000% జరిగి తీరుతుంది. ఈరోజు బ్రహ్మాండం పంపిన ఈ హెచ్చరికలేవో పుకార్లు కాదు, కేవలం కాలక్షేపానికి చెప్పే కథలు, అంతకంటే కాదు. ఒకవేళ ఈ క్షణాన మీ కళ్ళు ఈ వీడియో మీద పడ్డాయంటే అది కాకతాళీయం కాదు, సాక్షాత్తూ ఆ భగవంతుడే మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చాడు. ఎందుకంటే ఈ సందేశం కేవలం మీకోసం, అవును, మీకోసమే పంపబడింది. ఈరోజు మీకు అందుతున్న ఈ సూచనలు ఎంతమాత్రం సామాన్యమైనవి కావు. ఇది కాలచక్రం గుండెల్లోంచి పుట్టిన రహస్య సమాచారం, ఒక నిగూఢమైన సత్యం. దీన్ని ఈ గడియలో మీరు తెలుసుకోవడం ప్రాణావసరం. గడిచిన ఏడాది కాలంగా మీరు పడ్డ కష్టాలు, తిన్న దెబ్బలు అన్నీ ఇన్ని కావు. బయటికి నవ్వుతూ కనిపిస్తున్నా లోలోపల మీరు ఎన్నిసార్లు ఛిద్రమైపోయారో ఆ దేవుడికి తెలుసు. అన్నిటికంటే పెద్ద నరకమేంటంటే, మీ అదృష్టాన్ని మీరే శపించుకున్నారు. నేను ఇంత నీతిగా ఉన్నాను కదా, రక్తం ధారపోసి కష్టపడుతున్నాను కదా, అయినా నాకంటూ ఒకరోజు ఎందుకు రావడం లేదు అని రగిలిపోయారు. మీ నిజాయితీ, మీ నిర్మలమైన మనస్సు, మీ కష్టం అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అనుకున్నారు. కాని ఇప్పుడు మీ తలరాత తీసుకోబోయే మలుపు వింటే మీ గుండె నిండిపోతుంది. ఎందుకంటే ఈ క్షణం తర్వాత మీ జీవితం ఏ రేంజ్కి వెళ్లబోతోందో అక్కడ నిలబడి మీరే షాకవుతారు. నిజంగా ఇది నా జీవితమేనా అనిపిస్తుంది. రాబోయే 48 గంటల్లో మేషరాశివారి జాతకంలో ఒక సంచలన నిర్ణయం వ్రాయబడింది. మీ దశను, దిశను మార్చేసే విధి విలాసమిది. మీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మిమ్మల్ని చూసి నోరు పారేసుకున్న వారి నోళ్లు ఎప్పటికీ మూతపడతాయి. ఎదుటివారి అహంకారం మట్టిలో కలిసిపోతుంది. మీకోసం ఒక రాజమార్గం తెరుచుకుంటుంది. కాని గుర్తుపెట్టుకోండి, ఈ సమయం ఎంత అదృష్టమో అంత ప్రమాదకరం కూడా. ఎందుకంటే మీతో కలిసి నవ్వుతూ ముచ్చటించేవారు, మీ భుజం మీద చెయ్యి వేసి స్నేహాన్ని నటించేవారు ఉన్నారే, వారిలోనే కొందరు మీ వెన్నుపోటు పొడవడానికి, మిమ్మల్ని కుప్పకూల్చడానికి కుట్రలు పన్నుతున్నారు. ఈ రోజునుంచి ఒక గ్రహ విప్లవం మొదలవుతోంది. ఇది మీ సమస్యలన్నింటివీ కూకటివేళ్లతో సహా పీకేసి మిమ్మల్ని అధికారం, గౌరవం మరియు సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. ఒకవేళ మీరు ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం అకస్మాత్తుగా తగిలే ఆ దెబ్బను తట్టుకోవడం ఎవరితరమూ కాదు. ఈరోజు నేను మీకు కేవలం జ్యోతిష్యం చెప్పడానికి రాలేదు, పచ్చి నిజాన్ని కళ్లకు కట్టడానికి వచ్చాను. మీ అసలైన శత్రువు ఎవరు? లోలోపల మిమ్మల్ని తొక్కిపారేయాలని చూస్తున్నది ఎవరు? అందుకే ఈ వీడియోను మధ్యలో ఆపకండి, లేదంటే మీ జీవితంలో వినాల్సిన అతిపెద్ద గెలుపునాదాన్ని మిస్ అవుతారు. వీడియో చివర్లో ఒక పవర్ఫుల్ పరిహారాన్ని మరియు 3 దివ్య సంకేతాల గురించి చెబుతాను. రాబోయే 48 గంటల్లో గనుక ఆ గుర్తులు మీ జీవితంలో కనిపిస్తే మీ అదృష్టపు గేట్లు తెరుచుకున్నాయని ఫిక్స్ అయిపోండి. మీ శత్రువు ఎన్ని కుట్రలు చేసినా మీ వెంట్రుక కూడా పీకలేరు. కాని అంతకంటే ముందు, ఎవరైతే ఆ మహాదేవుణ్ణి, భగవంతుణ్ణి నమ్ముతారో, నమ్మకంతో ఈ వీడియో చూస్తున్నవారు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు కింద ఉన్న కమెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా వ్రాయండి. మీకు మనస్ఫూర్తిగా ఆ మహాదేవునిపై నమ్మకముంటే నిజమైన భక్తితో హరహర మహాదేవా అని టైప్ చేయండి. మీ కమెంట్ అక్కడ కనిపించి దాన్ని ఎంతమంది చదివితే ఆ పరమేశ్వరుడు మీ జీవితాన్ని అంతగా సుఖసంతోషాలతో నింపేస్తాడు. ఇది నేను నా అనుభవంతో చెబుతున్న మాట. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను చెప్పబోయేది కేవలం ఒక అంచనా మాత్రమే కాదు, భగవంతుడిస్తున్న హెచ్చరిక మరియు వరం కూడా. రాబోయే 48 గంటల్లో మీ జీవితంలో మొదలయ్యే సంఘటనలు చూసి అసలు నాకేం జరుగుతోంది, నేను పిచ్చివాణ్ణైపోతానా ఏంటి అని మీరే అనుకుంటారు. కాలం అలాంటి మలుపు తిరుగుతోంది. మీ అదృష్టం ఒక్కసారిగా పల్టీ కొట్టబోతోంది. ఇప్పటివరకు మీ నిజాయితీని చూసి ఎగతాళి చేసినవారు, మీ కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడినవారు, మీ బాధను అర్థం చేసుకోనివారు రేపట్నుండి మీ ముందు తలవంచుకుని నిలబడతారు. కాని ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సమయం మీకు ఎంతగా తోడుంటుందో అంతే కఠినంగా పరీక్ష కూడా పెడుతుంది. ఎందుకంటే ఈ రోజునుంచి ఒక రహస్య క్రీడ మొదలైంది. ఈ ఆటలో వచ్చే సంకేతాలను మీరు గుర్తించలేకపోతే చేతికి చిక్కిన అవకాశం చేజారిపోతుంది. అందుకే నేను మరీ చెబుతున్నాను, వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయే ఆ 3 సంకేతాలే మీ అదృష్టం తెరుచుకోవడానికి నిదర్శనం.
అలాగే ఈరోజు మీరు చేసే ఆ ఒక్క పని మీ జీవితంలోకి డబ్బు ప్రవాహంలా వచ్చేలా చేస్తుంది. ఆ శివ పరిహారం మీకొక కవచంలా నిలుస్తుంది. సరే, ఇక రాబోయే 48 గంటల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూద్దాం. మీ దినచర్య ఎలా మారుతుంది? మీ ఎనర్జీ ఏ వైపు ప్రవహిస్తుంది? మీరు గతంలో ఎంత కష్టపడ్డారో, ఎన్ని బాధ్యతలు మోసారో, ఎంతమందికి సహాయం చేశారో, కుటుంబం కోసం ఎన్ని త్యాగాలు చేశారో అవేవీ వృధా పోవు. మీరు నిజాన్నే నమ్ముకున్నారు, ఇతరుల కష్టాల్లో తోడు నిల్చారు, మీ బాధ్యతను నిజాయితీగా నెరవేర్చారు. కాని దానికి బదులుగా మీకు దక్కిందేంటి? మోసాలు, ఒత్తిడి, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు నిద్రలేని రాత్రులు. చాలామంది మిమ్మల్ని లోలోపల విరిచేశారు, మీ ధైర్యాన్ని దెబ్బతీశారు. ఈరోజు కూడా చాలామంది అలాగే ఉన్నారు. బహుశా అంతా అయిపోయింది, ఇక ఓటమిని ఒప్పుకోవడమే మంచిదని మీరాలోచిస్తున్నారు. కానీ వినండి, ఇది ఓడిపోయే సమయం కాదు, ఇది మీరు లేచి నిలబడాల్సిన సమయం. బాధను దిగమింగుకుని కూడా నవ్వడం నేర్చుకోవడమే ఇప్పుడు మీకున్న అతిపెద్ద బలం. ఎందుకంటే కుప్పకూలిపోయినా మళ్లీ ఎలా నిలబడాలో మీకు తెలుసు. మీ దగ్గరికి ఎవరైనా పెద్ద కష్టంతో వస్తే వారిని ఖాళీ చేతులతో దిగులుగా వెనక్కి పంపే మనిషి కాదు మీరు. వారి బాధను పంచుకుని ధైర్యం చెప్పి పంపే రకం. ఇదే మీ అసలైన గుర్తింపు. ఇదే మీరు సంపాదించుకున్న అసలైన పుణ్యం. ఇప్పుడు ఆ పుణ్యానికే పైవాడు న్యాయం చేయబోతున్నాడు. ఇక చాలా జాగ్రత్తగా వినండి. రాబోయే 48 గంటల తర్వాత పుట్టబోయే శక్తి ఒకే సమయంలో ప్రమాదకరంగానూ మరియు అత్యంత శుభప్రదంగానూ ఉంటుంది. ఈ సమయం మీకోసం 3 పెద్ద విషయాలను తీసుకువస్తోంది. అకస్మాత్తుగా ధనలాభం, మీ జీవిత దిశను మార్చే ఒక పెద్ద నిర్ణయం, మరియు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి ద్వారాలు తెరుచుకోవడం. దీనితో పాటే ఒక వ్యక్తి యొక్క అసలైన ముఖం కూడా బయటపడుతుంది. అవును, మీ చుట్టుపక్కల ఎవరైనా ముఖం మీద తియ్యగా మాట్లాడుతూ లోలోపల మాత్రం మీరు సర్వనాశనం అయిపోవాలని కోరుకునేవారున్నారా? మీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడేవారున్నారా? మీ గురించి చెడుగా ఆలోచించేవారున్నారా? అయితే రాబోయే 48 గంటల తర్వాత వారి ముసుగు తొలగిపోతుంది. వారి అసలు రూపం మీ ముందుకు వచ్చినప్పుడు, ఇంతకాలం నేనింత గుడ్డిగా ఎలా ఉన్నాను, వీడిని నా అనుకున్నాను కదా అని మీరే ఆశ్చర్యపోతారు. కాని చింతించకండి. ఏ రోజైతే ఆ వ్యక్తి అసలు స్వరూపం బయటపడుతుందో అదే రోజు నుండి మీ మార్గంలో ఉన్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోతుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి మీ జీవితం నుండి పక్కకు తప్పుకుంటాడో అప్పుడే మీ ఎనర్జీ క్లియర్ అవుతుంది మరియు మీ అదృష్టోదయం వేగంగా మొదలవుతుంది. మీ దారిలో ముళ్ళు పరిచింది, మీరు ముందుకు వెళ్లకుండా పదే పదే అడ్డుపడింది ఈ వ్యక్తే. వారి కర్మలు సరిగ్గా లేవు, వారి బుద్ధి మంచిది కాదు, వారి జాతకంలో కూడా గొప్పగా ఏమీ వ్రాసిలేదు. అందుకే మీరు వారికంటే ముందుకు వెళ్లడం, మీరు ధనవంతులు కావడం, మీరు మెరవడం వారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు పైవాడు మిమ్మల్ని వారి నుండి వేరుచేసి మీ అసలైన ప్రయాణాన్ని మొదలుపెట్టించే సమయం వచ్చేసింది. మీ వీధిలోనో, మీ బంధువుల్లోనో లేదా మీ చుట్టుపక్కల ఉన్న వారిలోనో ఇలాంటి వింత బుద్ధి ఉన్నవాళ్లను మీరు చూసే ఉంటారు. అందరూ తమ కాళ్ల దగ్గర పడి ఉండాలని, అందరూ తమ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడాలని, పనులు చేయించుకోవాలని కోరుకుంటారు. తమను తాము ఆ ప్రాంతానికి మహారాజులుగా, సర్దార్లుగా ఫీలవుతుంటారు. వినండి, అలాంటి వారికి, అలాంటి గర్వపోతులకు, అహంకారులకు ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక. ఇక మీకు కాలం చెల్లింది. శనిదేవుడు మీకోసం ఒక ప్రత్యేకమైన న్యాయాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఎవరైతే ఇతరులను తొక్కేసి, వారి హక్కులను లాక్కుని, మాయమాటలతో భ్రమలో పెట్టి, ఒకరి అదృష్టాన్ని చెరిపేసి తాము వెలిగిపోవాలని చూస్తున్నారో, పైవాడు వారికి చాలా ప్రత్యేకమైన శిక్ష వేయబోతున్నాడని గుర్తుంచుకోండి. ఇక అలాంటి వారి ఆటలు సాగవు. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే నిజంగా మంచి పనులు చేస్తున్నారో, మనసులో నిజాయితీ ఉందో, వారికి మాత్రమే దీని అసలు అర్థం తెలుస్తుంది. గత కాలంలో కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను ఆపడానికి నీచమైన పనులు చేశారు. కొన్నిసార్లు మాటలతో మిమ్మల్ని బుట్టలో వేశారు, మరికొన్నిసార్లు మీకు ఆర్థికంగా నష్టం కలిగించారు, మీ పరువు తీయడానికి ప్రయత్నించారు. చివరకు మీరు కష్టపడితే ఆ క్రెడిట్ను తాము కొట్టేయాలని కుట్రలు పన్నారు. కాని ఇప్పుడు కాలం మారుతోంది. రాబోయే 48 గంటల్లో మీ మీద కుట్రలు పన్నే ప్రతి ఒక్కరి నాటకానికి తెరపడబోతోంది. వారి ఆటలు అట్టడుగు నుండి కూలిపోతాయి. నిజానికి అలాంటివారు ఇతరులను కాదు, తమ అదృష్టాన్ని తామే పాడు చేసుకుంటున్నారు. తమ కర్మను తామే నల్లగా మార్చుకుంటున్నారు. దేవుడు అందరినీ సామాన్య మనుషులుగానే పుట్టించాడు. కాని మనిషే స్వార్థంతో తెలివితేటలు నేర్చుకుంటున్నాడు, అవసరానికి మించి జిత్తులమారితనం ప్రదర్శిస్తున్నాడు, మనస్ఫూర్తిగా ఎవరికీ తోడుండడం లేదు. అలాంటి వారి గురించి భగవంతుడు స్పష్టంగా చెబుతున్నాడు, నా న్యాయం నుండి ఎవరూ తప్పించుకోలేరు అని. గుర్తుంచుకోండి, ఆ మహాకాలుడు కాలానికే తాళం. ఆయన ఆగ్రహం ఒక చిన్న గడ్డిపోచలా వచ్చిపడినా శరీరం మాత్రమే కాదు, మీ అహంకారం కూడా దుమ్ములా తేలిపోతుంది. కాలచక్రం ఒక మనిషిని చుట్టుముట్టినప్పుడు వాడు తన పరిమితులను మర్చిపోతాడు, అహంకారంలో మునిగిపోతాడు, మాట్లాడే పద్ధతి కూడా మర్చిపోతాడు, మానసిక సమతుల్యత కోల్పోయి తను ఏం ఆలోచిస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాని స్థితికి చేరుకుంటాడు.
ఎవరైతే ఇతరులకు ఎప్పుడూ మంచి కోరరో, ఎప్పుడూ ఒకరి గురించి చెడుగా మాట్లాడాలని కుట్రలు పన్నుతారో వారి ఆట ఇక ముగిసిపోతుంది. శనిదేవుడు స్వయంగా వారి లెక్కలు తేలుస్తాడు. ఇక ఎవరైతే మంచి పనులు చేస్తూ స్వచ్ఛమైన మనస్సుతో బతుకుతున్నారో అదృష్టం ఇప్పుడు వారి వెంటే ఉంటుంది. మిమ్మల్ని తక్కువగా చూసినవారే రేపు మిమ్మల్ని చూసి గడగడలాడిపోతారు, భయపడతారు. ఇక ఇప్పుడు 90% మంది ఎదురుచూసే ఆ ముఖ్యమైన విషయం ధనయోగం వైపు వెళ్దాం. ఈ సమయంలో డబ్బు విషయంలో ఒక చాలా పెద్ద మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు 2 రకాలుగా రాబోతోంది. మొదటిది ఆగిపోయిన డబ్బు. ఎక్కడో ఇరుక్కుపోయిన ధనం, ఎవరికూ అప్పిచ్చి తిరిగి రాకుండా ఉన్న సొమ్ము, ఆగిపోయిన పేమెంట్లు లేదా సమయానికి రాని జీతం, ఇప్పుడది అకస్మాత్తుగా మీకు తిరిగి దక్కే ప్రబలమైన యోగం కనిపిస్తోంది. ఇక రెండో విషయం కొత్త డబ్బు మరియు కొత్త అవకాశాలు. కొత్త సంపాదన, కొత్త డీల్, కొత్త ఆఫర్, కొత్త పని లేదా పాత పనిలోనే అకస్మాత్తుగా భారీ లాభం వచ్చే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల తర్వాత మీ ఆలోచన విధానాన్ని మార్చేసే ఒక శుభవార్త మీకు అందుతుంది. గుర్తుంచుకోండి, ఈ లాభం కేవలం డబ్బు రూపంలోనే కాదు, ధనంతో పాటు గౌరవం కూడా దక్కుతుంది. మీ పరపతి పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, సమాజంలో మీకొక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అందుకే నేను ఎప్పుడూ చెబుతుంటాను, ముందు మంచి పనులు చేయండి అని. మీ కర్మలు స్వచ్ఛంగా ఉన్నప్పుడే సంపాదించిన ధనం నిలబడుతుంది. అప్పుడే ఆ దేవుడు కూడా మీకు పూర్తి తోడ్పాటునిస్తాడు. ఇక ఉద్యోగం చేసేవారు ఈ మాట జాగ్రత్తగా వినండి. రాబోయే 48 గంటల తర్వాత మీకు ప్రమోషన్, శాలరీ పెరగడం లేదా ఏదైనా కీలకమైన బాధ్యత దక్కడం వంటి విషయాలు మీకు అనుకూలంగా మారవచ్చు. మీ బాస్ మీ కష్టాన్ని గుర్తిస్తారు, మీ పనిని మెచ్చుకుంటారు. కొత్త ఆఫర్, కొత్త జాబ్ లేదా ట్రాన్స్ఫర్ వంటి శుభ సంకేతాలు అందవచ్చు. ఒకవేళ మీరు నిరుద్యోగులైతే రాబోయే 48 గంటల నుండి వచ్చే 10 రోజులలోపు ఏదో ఒక మంచి అవకాశం మీ తలుపు తడుతుంది. ఇంటర్వ్యూ కాల్ రావడం లేదా తెలిసిన వారి ద్వారా మంచి అవకాశం దక్కడం వంటివి జరుగుతాయి. వ్యాపారం చేసేవారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు. ఏదైనా కొత్త పార్ట్నర్, క్లయింట్ లేదా పెట్టుబడిదారుడు మీ పనిలో మీకు భారీ లాభాన్ని తెచ్చిపెట్టవచ్చు. కానీ ఇక్కడొక చిన్న జాగ్రత్త అవసరం. ప్రతి అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకోవడమే తెలివితేటలనిపించుకోదు. ముందు చూడండి, అర్థం చేసుకోండి, పరిశీలించండి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. మేషరాశివారు మనసుతో చాలా మంచివారని మాకు తెలుసు. బంధాల విషయంలో మీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఏ బంధంలో అడుగుపెట్టినా దాన్ని పూర్తి నిష్ఠతో నిలబెట్టుకుంటారు. కానీ అవతలివారెప్పుడూ అలా ఉండరు. మీరు రాత్రి పగలు వారి మంచి కోసమే ఆలోచిస్తే చాలామంది మీ చెడు కోరుకుంటారు. బంధాల విషయంలో కూడా ఇప్పుడు 2 రకాల మార్పులు కనిపిస్తున్నాయి. రాబోయే 48 గంటల తర్వాత ఏ బంధమైతే నిజాయితీతో, నమ్మకంతో ఉంటుందో అక్కడ సంతోషాలు పెరుగుతాయి, ప్రేమానులాగాలు బలపడతాయి. కానీ ఎక్కడైతే బంధం కేవలం ఒక నాటకంలా ఉంటుందో, స్వార్థం మరియు మోసం దాగి ఉంటాయో అక్కడ అసలు నిజం బయటపడుతుంది. ఆ నిజం కొంచెం చేదుగా అనిపించవచ్చు, గుచ్చుకోవచ్చు, కానీ మీ విముక్తి కోసం అది చాలా అవసరం. మీ మనసు ఇప్పటికే విరిగిపోయి ఉన్నా సరే భయపడకండి. రాబోయే 48 గంటల తర్వాత మీ గుండెల్లో ఒక కొత్త ఆశ, ఒక కొత్త వెలుగు ఉదయిస్తుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. రాబోయే 48 గంటల సమయంలో మీకు గనక ఈ వీటిలో ఏవైనా 3 సంకేతాలు కనిపిస్తే భగవంతుడు స్వయంగా మీ వెంటే ఉన్నాడని అర్థం చేసుకోండి. మొదటి సంకేతం అకస్మాత్తుగా నిద్రభంగం కలగడం. ఒకవేళ రాత్రిపూట ఎలాంటి కారణం లేకుండానే మీకు అకస్మాత్తుగా నిద్రమెలకువ వస్తే, మనసు కాస్త అలజడిగా ఉండి ఏదో పెద్ద విషయం జరగబోతోంది అనిపిస్తే అది మీ అదృష్ట చక్రం తిరగడానికి సిద్ధంగా ఉంది అనేదానికి సంకేతం. ఇక రెండో సంకేతం శివనామం పదే పదే వినిపించడం. ఒకవేళ ఎక్కడ్నుండైనా ఏ మాధ్యమం ద్వారా అయినా ఓం నమః శివాయ, మహాదేవ, భోలేనాథ్ వంటి పేర్లు పదే పదే మీ చెవిన పడుతుంటే ఆ పరమేశ్వరుడి కృప మీపై జలపాతంలా కురుస్తోందని అర్థం చేసుకోండి. మూడో సంకేతం పాత విషయాలు మళ్లీ తిరిగి రావడం. ఎప్పుడో విడిపోయిన పాత స్నేహితుడు అకస్మాత్తుగా కలవడం, పాత బంధం మళ్లీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం, ఆగిపోయిన పాత డబ్బు లేదా చేజారిన పాత అవకాశం అకస్మాత్తుగా మళ్లీ మీ ముందుకు రావడం, ఇవన్నీ మీకోసం ఒక కొత్త కాలం మొదలైందనడానికి స్పష్టమైన గుర్తులు.
ఇప్పుడు చాలా సీరియస్ విషయం వినండి. భయపడకండి, కేవలం ఆచరించండి. మహాదేవుడి సందేశం చాలా స్పష్టంగా ఉంది. తప్పుడు పనులు వదిలేయండి, చెడు సావాసాలకు దూరంగా ఉండండి మరియు మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి. రాబోయే 48 గంటల తర్వాత మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు చూసి మీ కళ్ళు నిజంగానే చెమర్తాయి. ఇక చివరిగా అత్యంత ముఖ్యమైన విషయాలు. మీరు వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారంటే శనిదేవుడు మిమ్మల్ని నిరాశపరచడు అని అర్థం చేసుకోండి. కానీ ఇప్పుడు మీ మీద కూడా ఒక బాధ్యత ఉంది. ఇప్పటి నుండే ఈ 3 పనులను వదిలేయండి. ఎవరి ముందు లేనిపోని గొప్పలు చెప్పుకోకండి, ప్రతి చిన్న విషయానికి ఎదుటివారిపై అరవకండి మరియు మనసులో భయానికి చోటివ్వకండి. చివరి హెచ్చరిక. ఒకవేళ మీరు ఈ సమయంలో తప్పుడు దారిని ఎంచుకున్నా, ఏ పాపం తెలియని అమాయకులను బాధపెట్టినా లేదా అహంకారంతో ఎవరినైనా తక్కువ చేసి చూసినా అదే శుభవార్త తర్వాత మీకు తుఫానులా మారి తిరిగి రావచ్చు. అలా కాకుండా మీరు గనక వినయం, నిగ్రహం మరియు నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకుంటే ఏ ఒక్కడూ మీ అదృష్టం వెలిగిపోకుండా అడ్డుకోలేడు. ఇప్పుడు మీ మనసును ఒక్కసారి ప్రశ్నించుకోండి. మీరు సిద్ధమేనా? మీలో నమ్మకాన్ని, నిగ్రహాన్ని, వినయాన్ని కాపాడుకోగలరా? ఒకవేళ అవును అంటే మనస్ఫూర్తిగా ఇలా చెప్పండి: అవును గురువుగారు, నేను ఈ 3 విషయాలను గుర్తుంచుకుంటాను మరియు నా అభ్యుదయాన్ని నేనే నిర్మించుకుంటాను అని. ఏ క్షణానైతే మీరు ఈ నిశ్చయానికి వస్తారో అదే క్షణం నుండి నా దీవెనలు, నా ప్రార్థనలు మీ వెంటే ఉంటాయి. ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే సంఘటనల గురించి ముందుగానే మీకు హింట్ ఇచ్చే ఆ పద్ధతిని వినండి. ఇది సాదాసీదా మంత్రం కాదు, భవిష్యత్తులో వచ్చే తుసానును ముందే పసిగట్టి మీకు సమాచారమిచ్చే శక్తి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేదా రాత్రి నిద్రపోయే ముందు మీ దగ్గర రుద్రాక్షమాల ఉంటే చాలా ఉత్తమం. లేకపోయినా మనసులో జపించవచ్చు. తూర్పు దిశకు గాని లేదా ఉత్తర దిశకు గాని ముఖం చేసి ప్రశాంతంగా కూర్చోండి. 11 రోజుల పాటు వరుసగా ప్రతిరోజు 108 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. జపం చేస్తున్నప్పుడు మీ మనసులో కేవలం ఒకటే భావన ఉండాలి: నా కర్మలు శుద్ధమవ్వాలి, నా అదృష్టం సరైన దిశలో సాగాలి అని. జపం చేస్తున్న ఆ సమయంలో ఎవరి గురించి కూడా చెడుగా ఆలోచించకండి. అనవసరమైన కోపానికి దూరంగా ఉండండి. అహంకారాన్ని దరిచేరనివ్వకండి. మంత్రం పూర్తయ్యాక కనీసం 1 నిమిషం పాటు మౌనంగా ఉండండి. కళ్ళు మూసుకుని మీ మనసును ప్రశాంతంగా మారనివ్వండి. మెల్లమెల్లగా మీలో ఉన్న ఆందోళన తగ్గిపోవడాన్ని మీరు గమనిస్తారు. అడ్డంకులు తొలగిపోతాయి మరియు మీ జీవితంలో ఒక కొత్త ఉదయం మొదలవుతుంది. ఆ మంత్రం ఓం నమః శివాయ శం శం శనైశ్చరాయ నమః. దీన్ని పూర్తి భక్తి శ్రద్ధలతో జపించండి. ఈ మంత్రాన్ని 11 రోజుల పాటు జపించడానికి మీరు సిద్ధమేనా? ఒకవేళ సిద్ధమైతే ఇప్పుడే కామెంట్ చేయండి: అవును గురువుగారు, నేను 11 రోజుల పాటు వరుసగా 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తాను అని. చూడండి, మీ ఈ నిష్ఠను చూసి ఆ భగవంతుడు స్వయంగా మిమ్మల్ని అష్టైశ్వర్యాలతో నింపేస్తాడు. ఇన్నాళ్లుగా మూసుకుపోయిన మీ అదృష్టపు తలుపులు ఇక వాటంతటా అవే తెరుచుకుంటాయి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ వారికి షేర్ చేయండి. అది కూడా మీకు పుణ్యమే. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.